నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న చర్చ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే రిపోర్ట్ పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. ఈ రిపోర్ట్లో ఏమున్నది? మొత్తం 4 వాల్యూమ్స్ ఉన్నాయి. 4 డాక్యుమెంట్స్ రూపంలో ప్రభుత్వం ఈ సర్వే మొత్తాన్ని రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వే తెలంగాణ సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే. ఇది SEEPC సోషియో అండ్ ఆర్థికపరమైన, ఎడ్యుకేషనల్, విద్యాపరమైన అండ్ ఉద్యోగాలకు సంబంధించిన, రాజకీయపరమైన అండ్ కులానికి సంబంధించిన, సామాజిక సోషియో దానికి సంబంధించిన టోటల్ సర్వే ఇది చేపట్టడం జరిగింది. ఈ సర్వే చాలా గొప్ప సర్వే అని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ 4 వాల్యూమ్స్లో దీన్ని బయటికి తీసుకురావడం జరిగింది. మీరు ఒకవేళ ఈ సర్వే గురించిన డీటెయిల్స్ ఏంటి అని చూడాలి అనుకుంటే ఎక్కడో ఒక దగ్గర సెర్చ్ చేయకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ సంబంధించిన పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లోకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నేను ఒక ఫస్ట్ వాల్యూమ్లో ఏముంది అని మీకు చూపించే ప్రయత్నం చేస్తా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. వాల్యూమ్ నెంబర్ 1 des.telangana.gov.in. ఈ దీంట్లోకి వెళ్తే మనకి పోర్టల్, ఈ వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్లో మనకి చాలా క్లియర్గా 4 వాల్యూమ్స్ని అప్లోడ్ చేశారు వీళ్ళు. ఆ 4 వాల్యూమ్స్ మనం చెక్ చేయొచ్చు. అసలు ఇది ఎట్లా స్టార్ట్ అయింది, ఎప్పుడు దీన్ని ముందుకు తీసుకొచ్చారు, ఈ సర్వే ఎందుకు చేయాలనుకున్నారు, ఇది ఒకసారి మనం బ్రీఫ్గా చూస్తే, ఆనాడు క్యాబినెట్ దీన్ని అప్రూవ్ చేసిన తర్వాత మీటింగ్స్ పెట్టి కుల సర్వే, సామాజిక ఈ సర్వే చేయడం జరిగింది. దాని పేరు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే. ఇది సో ఇది ఎప్పుడు చేశారు, ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఫిబ్రవరి 4వ తేదీ 2024న ఈ సర్వే చేయాలని క్యాబినెట్ తీర్మానం చేసింది. ఫస్ట్ క్యాబినెట్ అప్రూవల్ ఎప్పుడు 2024 ఫిబ్రవరి 4. దాని తర్వాత 2024 ఫిబ్రవరి 16వ తేదీన శాసనసభ అంటే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. ఆఫ్టర్ 12 డేస్కి తెలంగాణ రాష్ట్రంలో పై తీర్మానాల ద్వారా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సో అసెంబ్లీ ఆమోదం కూడా అయిపోయింది క్యాబినెట్ అప్రూవల్ తర్వాత. సో ఏమని తీర్మానం చేసింది అసెంబ్లీలో? వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల అంటే బీసీల, ఎస్సీల, ఎస్టీల మరియు ఇతర బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి కోసం సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధిపరమైన, రాజకీయ అవకాశాల ప్రణాళికలు రూపొందించి అమలుపరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024న చేసిన సిఫారసు మేరకు తెలంగాణ రాష్ట్రం అంతటా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే, దాన్నే కులగణన అంటున్నారు, ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది అని సభ 16వ తేదీ 2024 ఫిబ్రవరిలో తీర్మానం చేసింది. ఇప్పుడు ఇదేంటి, మొత్తం డేటా అంతా బయటకు వచ్చింది. ఈ డేటా చూస్తే కళ్ళు చెదిరిపోయే అతి భయంకరమైన విషయాలు బయటకు కనబడతాయి మనకి. ఒక ఆయన 10 ఏళ్ళు పరిపాలించిన ఆయన బంగారు తెలంగాణ చేసిన అన్నాడు. ఇప్పుడు ఈయన రైజింగ్ తెలంగాణ అంటున్నాడు. కేంద్రంలో ఉన్న ఆయన ఇంకో మాట చెప్తున్నాడు. ఓవరాల్గా ఈ దేశంలో ఒక రాష్ట్రమైన తెలంగాణ, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అంటే 12 ఏళ్ల కింద ఏర్పడ్డ తెలంగాణ, 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ ఏ దిశగా ముందుకెళ్తుంది అన్నది కళ్ళకు కట్టినట్టు ఈ సర్వే ద్వారా మనకు అర్థమవుతున్నది. సరే, కులగణన రిపోర్ట్లో ఎంతమంది పాల్గొన్నారు, ఒక 4-5% అసలు పార్టిసిపేట్ చేయలేదన్న చర్చ జరిగినా, ఇంకేదన్నా జరిగినా సరే ఈ లెక్కనే తీసుకుందాం, ఒక 90%, 95% ఎంతో కొంత అక్యురసీ ఉంటుంది కదా, దాన్నే పరిగణలోకి తీసుకొని మనం గమనించిన తెలంగాణ ప్రజల జీవితాలు, అన్నింటికంటే ముఖ్యంగా బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల జీవితాలు ఎంత దారుణంగా, ఎంత దుర్భరంగా ఉన్నాయో మనకి ఈ రిపోర్ట్ కళ్ళగట్టినట్టు కనబడుతున్నది. ఈ రాష్ట్రంలో 135 కులాలు మొత్తం వెనకబడి ఉన్నాయి, మోర్ బ్యాక్వర్డ్ అని చాలా స్పష్టంగా ఈ రిపోర్ట్ చెప్తున్నది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. విద్యకు నోచుకోవట్లే, ప్రైవేట్ స్కూళ్ళకు పంపించలేని అతి దారుణమైన సిచ్యువేషన్ బలహీన వర్గాల్లో ఉంది. ఇంకా కట్టెల పొయ్యి మీద వండుకొని తింటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఆయా బలహీన వర్గాల కులాల్లో. ల్యాండ్ బ్యాంక్కి సంబంధించిన అద్భుతమైన సమాచారం ఉంది. ఎవరి జనాభా ఎంత ఉంది, వాళ్ళ చేతిలో భూమి ఎంత ఉన్నది. 4.6% ఉన్న వాళ్ళ దగ్గర 13-14% ల్యాండ్ ఇదై ఉన్నది, వాళ్ళ చేతిలో ఉన్నది. కొన్ని కులాల చేతిలో అసలు భూమి లేకుండా ఉన్నది. సో ఇప్పుడు ఈ సర్వే అండ్ రాజకీయ పదవులు అయితే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి చేతిలో పదవులు ఉన్నాయన్నది. ఈ సర్వే ద్వారా మేము ఆయా బలహీన వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ఈ సర్వే ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేయాలి మరి. సరే, ఫస్ట్ వాల్యూమ్ 1 అయితే చూద్దాం ఏమున్నది అన్నది మనం మాట్లాడదాము. అయితే క్యాబినెట్ అప్రూవల్ తర్వాత అసెంబ్లీ తీర్మానం, దాని తర్వాత ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడానికి ప్రభుత్వం
జీవో ఎంఎస్ నెంబర్ 10/10/2024 జారీ చేసింది. 10/10/2024 ఈ జీవో నెంబర్ 18 ద్వారా గవర్నమెంట్ ఈ సర్వే చేపట్టడానికి రెడీ అయింది. జీవో నెంబర్ 18 ఇది. సో దాని తర్వాత సంప్రదింపులు, డిస్కషన్స్, ఎన్జిఓస్తో మీటింగ్లు ఇట్లా రకరకాలుగా జరిగింది. జరిగిన తర్వాత ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. హౌస్ లిస్టింగ్ షెడ్యూల్ ఏంటి, సర్వే షెడ్యూల్ ఏంటి, ఎవరెవరు ఎన్యూమరేటర్లను ఎట్లా మనం వాళ్ళకి ఏం మార్గదర్శకాలు ఇవ్వాలి అని చేసి అప్పుడు ఒక లిస్ట్ తయారు చేశారు. క్వశ్చనేర్ తయారు చేసినారు. ఆ సర్వే ఫారంలో మొత్తం 57 ప్రశ్నలు ఉన్నాయి. అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ఫీల్డ్స్లో సమాచారం సేకరించబడ్డది. ఆప్షన్స్, మీ కులం ఏంది, మీకున్న ఆస్తి ఎంత, ఇంకోటి ఎంత, ఇంకోటి టోటల్ దాదాపు ఒక 56 మెయిన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా సబ్ క్వశ్చన్స్ అన్నీ కలిపితే 75 క్వశ్చన్స్ ఉన్నాయి. విస్తృతంగా సర్వే ఫారంలో ఈ కింది సమాచారం సేకరించబడింది. సామాజిక అంశాలు, లింగం, వివాహ స్థితి, మతము, మాతృభాష, రిజర్వేషన్ ద్వారా పొందిన విద్య మరియు ఉద్యోగ ప్రయోజనాలు, ప్రభుత్వ విధానాల ద్వారా లభించిన ప్రయోజనాలు మొదలైనవి. ఆర్థిక అంశాలు, మీకు భూమి ఎంతున్నది, స్థిరాస్తులు ఎంతున్నాయి, చరాస్తులు ఎంతున్నాయి, వ్యాపారం ఉంటే టర్నోవర్ ఎంతుంది, ఇలాంటివన్నీ కూడా ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధించి. విద్య, పాఠశాల విద్య, మాధ్యమిక విద్య, అత్యున్నత విద్యార్హత, మీరు ఏం చదువుకున్నారు. ఉపాధి అంశాలు, కుల ఆధారిత వృత్తియా, ఉద్యోగం ఏం చేస్తున్నారు, వలస వెళ్ళి దుబాయ్కో, సౌదీకో, ఇంకెక్కడైనా వాళ్ళకి సంబంధించి. రాజకీయ అంశాలు, రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం ఏమైనా ఉందా, గతం మరియు ప్రస్తుతం ఎట్లా ఉంది మీ కుటుంబానికి సంబంధించి. కులానికి సంబంధించిన అంశాలు, మీది ఏ సామాజిక వర్గం, ఆ కులం సబ్ క్యాస్ట్ ఏంటి, మీ కులం యొక్క వివరాలు ఏంటి. సో ఇట్లా మెయిన్ ఈ క్వశ్చన్స్, దానికి సబ్ క్వశ్చన్స్, ఇట్లా 56 క్వశ్చన్స్ అడిగారు. టోటల్గా ఇట్లా జిల్లా కలెక్టర్ స్థాయి అదనపు కలెక్టర్ నోడల్ అధికారిగా ఉంటాడు, మండల స్థాయి నోడల్ అధికారులు, ప్రతి 10 ఈబీలు అంటే ఈ ఎన్యూమరేటర్ బ్లాక్స్కి ఒక సూపర్వైజర్ ఉంటాడు, ప్రతి ఈబీకి ఒక ఎన్యూమరేటర్ ఉంటాడు. సో ఈ రకంగా టోటల్ సర్వే చేసి మన ముందు ఈ రిపోర్ట్ని పెట్టడం జరిగింది 4 వాల్యూమ్స్లో. సో ఇందులో ముందుగా ఫస్ట్ వాల్యూమ్ విషయానికి వద్దాం. ఫస్ట్ వాల్యూమ్లో మీకు ఇక్కడ ఈ des.telangana.gov.in వెళ్తే మీకు చాలా డీటెయిల్డ్గా వాల్యూమ్ 1, 2, 3, 4 కనబడతాయి. అండ్ దాంతోపాటు ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ రిపోర్ట్ కూడా ఇందులో ప్రధానంగా కనబడుతుంది. ఒకటే వాల్యూమ్ ఇది. ఇది ఎవరు అనంటే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు చైర్మన్గా, ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు వైస్ చైర్మన్గా, వీళ్ళందరూ కలిసి ఒక రిపోర్ట్ తయారు చేశారు, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్. సో ఆ రిపోర్ట్ కూడా ఇందులో మనకు కనబడుతుంది. సో మీరు చూడాల్సింది ఏంటంటే వాల్యూమ్ 1 స్టేట్ లెవెల్ డేటా టేబుల్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అన్న దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రైజింగ్ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే వాల్యూమ్ నెంబర్ 1. మీరు ఇక్కడ చూడండి, మనం ఓన్లీ వాల్యూమ్ 1 గురించే ఈ వీడియోలో చేయబోతున్నాం. 4 వాల్యూమ్స్ 4 వీడియోస్ ఉంటాయి. సో వాల్యూమ్ నెంబర్ 1లో ఏమేమి ఉన్నాయి, ఏ పేజ్లో ఏమున్నాయి అనేది చాలా క్లియర్గా డీటెయిల్గా ఉన్నది. టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అక్రాస్ సోషల్ కేటగిరీస్, అంటే కులాల వారీగా ఎన్ని ఇండ్లు ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఎంత, పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ బై సోషల్ కేటగిరీస్, కులాల వారీగా ఎంత పర్సంటేజ్ కులాల వారికి ఎన్ని ఇండ్లు ఉన్నాయి అన్నది. టోటల్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ అక్రాస్ సోషల్ కేటగిరీస్, కులాల వారీగా టోటల్ తెలంగాణ జనాభా ఎంత, పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ బై సోషల్ కేటగిరీస్, యావరేజ్ సైజ్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఇన్ తెలంగాణ అక్రాస్ సోషల్ కేటగిరీస్, సెక్స్ రేషియో ఇన్ టోటల్ పాపులేషన్ మేల్ అండ్ ఫీమేల్ అదర్స్ అక్రాస్ సోషల్ కేటగిరీస్, పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ 0 to 5 years ఏజ్ ఇన్ టోటల్ పాపులేషన్ అక్రాస్ సోషల్ కేటగిరీస్. అంటే మళ్ళీ ఇది కూడా ప్రతిదీ కూడా కులాల వారి ప్రాతిపదికనే డేటాని సేకరించారనమాట. అంటే 0 to 5 years ఉన్న పిల్లలు ఎంతమంది, 6 to 14 years ఉన్న పిల్లలు ఎంతమంది, 15 to 29 years వరకు ఉన్న యూత్ ఎంతమంది, 30 to 64 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది టోటల్ పాపులేషన్లో, అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు 65+ ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎంతమంది, ఇది కూడా మళ్ళీ కులాల వారిగానే. ప్రతిదీ అన్మ్యారీడ్ వాళ్ళు ఎంతమంది, పర్సంటేజ్ ఆఫ్ కరెంట్లీ మ్యారీడ్ ఇన్ టోటల్ పాపులేషన్, అంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది, విడోడ్ అంటే విడోగా ఉన్న వాళ్ళు ఎంతమంది, అండ్ డివోర్స్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది, పర్సంటేజ్ ఆఫ్ మ్యారీడ్ మేల్స్ బిలో లీగల్ ఏజ్ 21 years ఇన్ ద టోటల్ పాపులేషన్, అంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బిలో 21 years, మేజర్ కాకముందే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారు,
పర్సంటేజ్ ఆఫ్ మ్యారీడ్ ఫీమేల్స్ బిలో లీగల్ ఏజ్ 18 years. సో వాళ్ళకి 18 years దాటిన తర్వాత చేసుకోవాలి కదా, 18 years దాటిన తర్వాత. సో బిలో కూడా పెళ్లి చేసిన వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ పర్సంటేజ్ ఎంత. పర్సంటేజ్ ఆఫ్ డిజేబుల్డ్ ఇన్ మేల్ పాపులేషన్. సో రకరకాల దివ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్ళు, అది ఫిజికల్ ఆర్ మెంటల్ డిజేబుల్డ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేల్ ఎంత, ఫీమేల్ ఎంత. పర్సంటేజ్ ఆఫ్ స్పీకింగ్ తెలుగు యాజ్ మదర్ టంగ్ ఇన్ టోటల్ పాపులేషన్. తెలుగు మాతృభాషగా ఉన్న వాళ్ళు మొత్తం పాపులేషన్లో ఎంతమంది, హిందీ మాతృభాషగా ఉన్న వాళ్ళు ఎంతమంది, ఉర్దూ మాతృభాషగా ఉన్న వాళ్ళు ఎంతమంది. పర్సంటేజ్ ఆఫ్ స్పీకింగ్ ఎనీ ట్రైబల్ లాంగ్వేజెస్ యాజ్ మదర్ టంగ్ ఇన్ టోటల్ పాపులేషన్. సో ట్రైబల్ లాంగ్వేజెస్లో లంబాడి కానీ ఇంకా కోయ కానీ ఇట్లాంటి చాలా లాంగ్వేజ్ ఉన్నాయి కదా, ఆ భాషల్లో మాట్లాడే వాళ్ళు ఎంతమంది. పర్సంటేజ్ స్పీకింగ్ ఎనీ అదర్ స్టేట్ లాంగ్వేజెస్ యాజ్ మదర్ టంగ్ ఇన్ టోటల్ పాపులేషన్. సో వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళ మాతృభాషలు వేరే రాష్ట్రాల భాషలు ఉన్న వాళ్ళు, ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళు ఎంతమంది. పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ హెడెడ్ హౌస్ హోల్డ్స్ ఇన్ తెలంగాణ. అంటే ఆ కుటుంబానికి ఒక మహిళ ఇంటి పెద్దగా ఉన్న వాళ్ళు ఎంతమంది. ఇట్లా ప్రతి డీటెయిల్డ్ ఈ వాల్యూమ్ నెంబర్ 1లో మనకి ప్రధానంగా బేసిక్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ విత్ ఏ మెంబర్ ఆఫ్ మ్యారీడ్ ఇంటర్కాస్ట్ అక్రాస్ సోషల్ కేటగిరీస్. సో ఇంటర్కాస్ట్ మ్యారేజెస్. పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే ఇండ్లు ఎన్ని ఉన్నాయి, ఎవరిండ్లు. ఫ్యామిలీ మెంబర్స్ అలౌడ్ టు విజిట్ టెంపుల్, చర్చ్ ఆర్ మసీద్ ఆర్ సంథింగ్, అందులో వెళ్తున్న వాళ్ళు ఎంతమంది. పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ హ్యావింగ్ రేషన్ కార్డ్ అక్రాస్ సోషల్ కేటగిరీస్. రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఎంతమంది. పర్సంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ఓన్ డ్వెల్లింగ్ యూనిట్ ఇన్ టోటల్ హౌస్ హోల్డ్స్. రెంటెడ్ డ్వెల్లింగ్ యూనిట్. పర్సంటేజ్ హ్యావింగ్ గవర్నమెంట్ క్వార్టర్ డ్వెల్లింగ్ యూనిట్ ఇన్ టోటల్ హౌస్ హోల్డ్స్. సో గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి ప్రతిదీ. సో ఇట్లా ఇగో ఇంకా భయంకరంగా చూడండి. పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ విత్ 2 లివింగ్ రూమ్స్. 2 గదులు ఉన్న వాళ్ళు ఎంతమంది. ఆ రిపోర్ట్ కూడా మనకి 42 పేజ్ వాల్యూమ్ నెంబర్ 1లో ఉన్నది. అండ్ పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ విత్ 1 లివింగ్ రూమ్. కేవలం ఒకే హాల్ ఉన్న వాళ్ళు, ఒకే రూమ్ ఉన్న వాళ్ళు, నివసిస్తున్న వాళ్ళు ఎంతమంది. 3 రూమ్స్తో ఉన్న కుటుంబాలు ఎన్ని. పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్ విత్ మోర్ దెన్ 3 లివింగ్ రూమ్స్ అక్రాస్ సోషల్ కేటగిరీస్. 3 రూమ్లు అంతకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎంతమంది. డ్రింకింగ్ వాటర్, ట్యాప్ వాటర్ తాగుతున్న వాళ్ళు ఎంతమంది. హ్యాండ్ పంప్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది. పబ్లిక్ ట్యాప్ యూజ్ చేస్తున్నవారు, పబ్లిక్ బావి కానీ ఇంకా అంటే సోర్స్ ఆఫ్ డ్రింకింగ్, మీరు వాటర్ ఎట్లా తాగుతున్నారు. బోర్వెల్ వాటర్ యూజ్ చేస్తున్నారా. పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ హ్యావింగ్ ఎలక్ట్రిసిటీ అక్రాస్ సోషల్ కేటగిరీస్. సో ఎలక్ట్రిసిటీ అన్ని ఇండ్లకు ఉన్నదా, ఎన్ని ఇండ్లకు ఉన్నది. టాయిలెట్ ఫెసిలిటీ అన్ని ఇండ్లకు ఉన్నదా, ఎన్ని ఇండ్లకు లేదు, ఉన్నది. సోర్స్ ఆఫ్ కుకింగ్ ఫ్యూయల్ అంటే ఏం వాడుతున్నారు మీరు. ఎల్పిజి గ్యాస్ వాడుతున్నారా, బయోగ్యాస్ వాడుతున్నారా, ఫైర్ వుడ్ కట్టెలు మండించి వంట వండుకుంటున్నారా, అండ్ అదర్స్ ఇంకా ఏమైనా వేరే రకాలుగా ఇంకేమైనా మీరు వంట ఎట్లా చేసుకుంటున్నారు, ఏ ఫ్యూయల్ ఏ ఇంధనాన్ని వాడి మీరు వంట చేసుకుంటున్నది కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఈ డేటా అంతా వీళ్ళు సేకరించినారు. సో ఇట్లా చాలా అంశాలని ఇందులో ఈ పేజెస్లో మనం చూడొచ్చు. ఇంకా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఎంతమంది, టోటల్ ఓన్ హౌస్ ఇన్ టోటల్ హౌస్ హోల్డ్స్. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఎంతమంది. పర్సంటేజ్ ఆఫ్ హ్యావింగ్ కమర్షియల్ అండ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ ఇన్ టోటల్ హౌస్ హోల్డ్స్. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఎంతమంది. హౌస్ ప్లాట్ ఇన్ టోటల్ హౌస్ హోల్డ్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది. అవైల్డ్ లోన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ హౌస్, లోన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది. ల్యాండ్ కోసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది. బిజినెస్ కోసం, మ్యారేజ్ కోసం లోన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది. వెహికల్ కోసం లోన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది. క్రాప్ లోన్లు తీసుకున్న వాళ్ళు ఎంతమంది. ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది. లోన్ ఫర్ పర్పస్ ఆఫ్ మెడికల్, వైద్యం కోసం లోన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది. ఇది కూడా అన్ని సోషల్ కేటగిరీ అంటే కులాల వారీగా. స్త్రీనిధి నుంచి లోన్ తీసుకున్న వాళ్ళు, కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వాళ్ళు, షెడ్యూల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వాళ్ళు, ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకున్న వాళ్ళు, మనీ లెండర్స్ ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్ తీసుకున్న వాళ్ళు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్ తీసుకున్న వాళ్ళు. పర్సంటేజ్ ఆఫ్ స్టడీడ్ అమాంగ్ 6 to 29 years అక్రాస్ సోషల్ కేటగిరీస్. 6 నుంచి 29 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎంతమంది. అటెండెడ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అమాంగ్ 6 to 29 years. సో ఆ ఏజ్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది. స్టేట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది. గురుకులాలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది. ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్న వాళ్ళు ఎంతమంది. ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి కులాల వారీగా, ఎందుకంటే ఇది క్యాస్ట్ సెన్సెస్ కాబట్టి కులాల వారీగా వాళ్ళ యొక్క సామాజిక, ఆర్థిక, ఉద్యోగ స్థితిగతులు ఎట్లా ఉన్నాయన్నది మనకి ఓవరాల్ ముఖ చిత్రం మనకు కనబడుతున్నది.
సో గ్రాడ్యుయేట్స్ ఎంతమంది, డిప్లొమా చేసిన వాళ్ళు ఎంతమంది, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది, ఇంగ్లీష్, ఉర్దూ ఆర్ అదర్ లాంగ్వేజ్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది, డైలీ వేజ్ వర్కర్లు ఎంతమంది, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంతమంది, స్టూడెంట్స్ ఎంతమంది, హోమ్ మేకర్స్ ఎంతమంది, అన్ఎంప్లాయిడ్ ఎంతమంది. సో ఆల్మోస్ట్ ఈ వాల్యూమ్ నెంబర్ 1 అనేది 219 పేజీలు ఉన్నది. చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ మనకి ఇందులో కనబడుతుంది. సో ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్న వాళ్ళు, మహాత్మా గాంధీ నరేగా ఉంది కదా, ఇప్పుడేమో దాన్ని పేరు మార్చినారు. మైగ్రేటెడ్ టు అదర్ కంట్రీస్, వేరే దేశాల నుంచి ఈ తెలంగాణకు వచ్చిన వాళ్ళు ఎంతమంది, మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్స్ వాళ్ళు ఎంతమంది, మైగ్రేటెడ్ టు యూకే ఫ్రమ్ దోస్ మైగ్రేటెడ్ అబ్రాడ్, మైగ్రేటెడ్ టు యూరప్ ఫ్రమ్ దోస్ అంటే ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది. సో మన తెలంగాణ వాళ్ళు అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, వేరే స్టేట్ వాళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమంది, నార్థన్ ఈస్ట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు ఎంతమంది, ఇట్లా టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనబడుతుంది. రిజర్వేషన్స్ కూడా ఇగో, పర్సంటేజ్ ఆఫ్ అడల్ట్ పాపులేషన్ 15+ years బెనిఫిటెడ్ ఫ్రమ్ రిజర్వేషన్స్ ఇన్ డిప్లొమా ఎడ్యుకేషన్, అంటే ఈ రిజర్వేషన్స్ ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎంతమంది. ఇట్లా టోటల్ ఇన్ఫర్మేషన్ జిల్లాల వారీగా, కులాల వారీగా మనకు కనబడుతుంది. సో ఫస్ట్ పేజ్ మనం చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అక్రాస్ సోషల్ కేటగిరీస్, ఈ జిల్లాల వారీగా రిపోర్ట్ ఉన్నది, కులాల వారీగా రిపోర్ట్ ఉన్నది. అంటే ఎన్ని ఇండ్లు ఉన్నాయి టోటల్గా, ఏ జిల్లాలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి. ఆదిలాబాద్లో ఎస్సీ తీసుకుంటే 35,188 ఎస్సీ ఇండ్లు ఉంటే, ఎస్టీలో 72,155 ఉన్నాయి. బీసీలు అంటే అదర్ దెన్ బీసీఈలో ఉన్న కొంతమంది ముస్లింలు ఉన్నారు కదా, అదర్ దెన్ ముస్లిం మైనార్టీలు బీసీలు ఎంతమంది అంటే 79,028 ఇండ్లు బీసీలో ఉన్నాయి. దాని తర్వాత ముస్లింల విషయానికి వస్తే, ముస్లింలు ఓసీలుగా ఉన్నారు, బీసీలుగా ఉన్నారు కదా. సో దాంట్లో 20,802 ఇండ్లు బీసీలవి, 7,500 ఓసీలవి, మొత్తం 28,302 ముస్లిం మైనార్టీ ఇండ్లు ఆదిలాబాద్లో ఉన్నాయి. ఓకే, సో ఇట్లా అదర్ ఓసీస్, మిగతా ఓసీలు రెడ్లు కానీ మిగతా వాళ్ళందరిది 11,906, 19,406 టోటల్. ఏవి ఈ ఓసీలకు అదర్ ఓసీస్, వీళ్ళేమో ముస్లిం మైనార్టీ ఓసీలు, వీళ్ళేమో అదర్ ఓసీలు, అంటే రెడ్లు వీళ్ళంతా వస్తారు. ముస్లిం మైనార్టీలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా. సో టోటల్ 2,26,579 హౌజెస్ ఆదిలాబాద్లో ఉన్నాయి. ఇట్లా జిల్లాల వారీగా, ఏ జిల్లాలో కులాల వారీగా లెక్కెంత, బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, మొత్తం 33 జిల్లాలు. సో ఇక్కడ ఎస్సీల జనాభా గ్రాండ్ టోటల్ చూద్దాం. అంటే టోటల్ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అండ్ ముస్లిం, ఓసీలు వీళ్ళందరిది చూస్తే గ్రాండ్ టోటల్ వచ్చేసి 19,49,800 ఎస్సీ ఇండ్లు ఉన్నాయి. మొత్తం తెలంగాణ అంతా 33 జిల్లాలు కలిపి 11,21,212 ఎస్టీ ఇండ్లు ఉన్నాయి. 52,43,776 బీసీలు, నాన్ ముస్లిం అంటే బీసీలు మాత్రమే, ఇందులో ముస్లింలు లేరన్నమాట. నెక్స్ట్ వీళ్ళెవరు, వీళ్ళంతా కూడా ముస్లిం మైనార్టీలు ఓసీలు, బీసీలు కలుపుకుంటే దాదాపుగా 12,64,387 ఉన్నాయి. అంటే బీసీఈలో కొన్ని ముస్లిం కమ్యూనిటీస్ ఉన్నాయి, మిగతా వాళ్ళంతా ఓసీల్లో ఉన్నారు కదా. సో వాళ్ళందరూ కలుపుకుంటే 12,64,387 ఇండ్లు వాళ్ళ ఉన్నాయి. సో దాని తర్వాత టోటల్ ఓసీలో ఉన్న అదర్ ఓసీస్, ముస్లిం మైనార్టీస్ కాకుండా అదర్ ఓసీస్ ఎంతమంది ఉన్నారంటే 16,57,674 ఉన్నాయి. అందులో రెడ్డి కావచ్చు, బ్రాహ్మణ్ కావచ్చు, కోమట్టి కావచ్చు, ఇంకా మిగతా చౌదరి కావచ్చు, అన్ని ఇండ్లు కంపేర్ చేస్తే. ఓకే, ఓవరాల్గా గ్రాండ్ టోటల్ ఎంత అంటే మొత్తం అందరి ఇండ్లు కలిపి 1,12,36,849 ఇండ్లు తెలంగాణలో ఉన్నాయి. 1,12,36,849 హౌజెస్ ఉన్నాయి. ఇది వాల్యూమ్ 1లో ఉన్న డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో పర్సంటేజ్ ఎంతెంత పర్సంటేజ్ ఉన్నది అన్నది కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతున్నది. పర్సంటేజ్ చూసుకుంటే సో 17.4 ఎస్సీలు, 10% ఎస్టీలు, 46.7 ఓన్లీ బీసీలు, ప్యూర్ బీసీలు, నాన్ ముస్లిం. దెన్ ముస్లిమ్స్ ఎంతమంది, ఓసీలు దాదాపు 2.2% ఉంది. అంటే అదర్ దాన్ ఓసీస్ అంటే అదర్ దాన్ ముస్లిమ్స్ ఉన్న రెడ్లు మిగతా వాళ్ళందరూ కలిసి 2.2% ఉన్నారు. 2.2% ఇండ్లు ఉన్నాయి. సో ఇట్లా టోటల్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ అక్రాస్ సోషల్ కేటగిరీస్, మొత్తం జనాభా ఎంత ఉంది తెలంగాణలో. సో ఈ జనాభాకు సంబంధించి జిల్లాల వారీగా జనాభా ఉంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అదర్ దెన్ ముస్లిం మైనార్టీలో ఉన్న బీసీలు, ఓసీలు,
సపరేట్గా మళ్ళీ టోటల్ ఎంతమంది. దెన్ ముస్లిం మైనార్టీ అదర్ ఓసీస్ అంటే ఓసీల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, టోటల్ పర్సంటేజ్ జిల్లాల వారీగా మళ్ళీ ఈ పాపులేషన్ కూడా కనబడుతున్నది. మొత్తం జనాభా ఎస్సీలు వచ్చేసరికి 61,91,294. నెక్స్ట్ ఎస్టీలు వచ్చేసరికి 37,08,408. బీసీలు వచ్చేసరికి 1,64,50,858. ఇట్లా టోటల్ పాపులేషన్ మనం ఈ లిస్ట్లో మనకు కనబడుతుంది. దెన్ నెక్స్ట్ పర్సంటేజ్ ఎంత, ఎక్కడ ఎంత పర్సంటేజ్ అన్నది కూడా మనం డీటెయిల్గా చూడొచ్చు. సో ఇది పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్. ఇది 17.4 ఎస్సీ, 10.4 ఎస్టీ, 46.3 నాన్ ముస్లిం బీసీ. అంటే ఇందులో ముస్లిమ్స్ లేరు, ఇందులో ప్యూర్ బీసీ 46.3. మళ్ళీ ఇందులో 10.1% బీసీ ముస్లిమ్స్ ఉన్నారు, 10%. ఓసీ ముస్లిమ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 2.5% ఉన్నారు. టోటల్ 12.6% ముస్లిం మైనార్టీకి సంబంధించిన బీసీలు ఓసీలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ ప్యూర్ ముస్లిం మైనార్టీలో ఉన్న వాళ్ళు 2.5% ఉన్నారు. అంటే వీళ్ళు బీసీలు ఓసీలో ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు 2.5% ఉన్నారు. అండ్ రెడ్లు కానీ ఇక మిగతా ఓసీ జాబితా వీళ్ళెవరు ముస్లిమ్స్ కాకుండా 13.3% ఉన్నారు, 13.3%. సో ఈ వాల్యూమ్ 1లో చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సెక్స్ రేషియో, మేల్ ఆర్ ఫీమేల్ అండ్ అదర్స్, ఏ కేటగిరీ వారిగా ఎంతెంత ఉన్నారు, డిస్ట్రిక్ట్ నేమ్, టోటల్, ఎస్టీలు, ఎస్సీలు, బీసీ ఆల్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అండ్ ఓసీ. బీసీఈలో ఉంటారు ముస్లిమ్స్ కొన్ని కులాలు. ఈ 33 జిల్లాల్లో ఎవరెవరి ఫిగర్ ఎంత అన్నది కూడా చాలా క్లియర్గా ఇక్కడ డీటెయిల్డ్గా కనబడుతుంది. పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ 0 to 5 years ఏజ్ ఇన్ టోటల్ పాపులేషన్ అక్రాస్ సోషల్ కేటగిరీస్. సో 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆల్ కేటగిరీ వైజ్ ఉన్న పిల్లలు ఎంతమంది. దెన్ నెక్స్ట్ 6 to 14 years ఉన్న పిల్లలు ఎంతమంది, ఇది వాల్యూమ్ నెంబర్ 1లో ఉంటుంది. యూత్ ఎంతమంది, 15 to 29 years ఉన్న యూత్ ఎంతమంది, ఏ జిల్లాలో ఎంతమంది అన్నది డీటెయిల్డ్ రిపోర్ట్. ఇది కూడా కులాల వారీగానే ఉంటుంది ప్రతిదీ కూడా. నెక్స్ట్ 30 to 64 years ఉన్న యూత్ ఎంతమంది టోటల్ పాపులేషన్లో. పర్సంటేజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ 65+ ఉన్న వాళ్ళు ఎంతమంది. సో ఆల్మోస్ట్ 5 to 6% అటు ఇటుగా ఉన్నది ప్రతి జిల్లాలో కూడా, ఓవరాల్గా కూడా అంతే ఉన్నది. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ అన్మ్యారీడ్ ఇన్ టోటల్ పాపులేషన్. సో మ్యారీడ్ కాని వాళ్ళ సంఖ్య ఎంత మొత్తంగా, పెళ్లి చేసుకొని వాళ్ళు ఇంకా మొత్తం టోటల్ జనాభాలో జిల్లాల వారి రిపోర్ట్ ఇది. పర్సంటేజ్ ఆఫ్ కరెంట్లీ మ్యారీడ్ ఇన్ టోటల్ పాపులేషన్, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ ఎంత జిల్లాల వారిగా, 33 జిల్లాలు. ఇందులో చాలా డీటెయిల్డ్గా రాయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విడోవర్స్ ఎంతమంది. ఈ రిపోర్ట్ వచ్చేసి 21 years లీగల్ ఏజ్ అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి, కానీ ఆ లోపు చేసుకున్న వాళ్ళు ఉన్నారా అని లెక్కలు తీస్తే 21 years లోపు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ మనకి 6 to 7% కనబడుతున్నారు. అన్ని జిల్లాల్లో ఉన్నారు 3 to 4%. 21 years బిలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, 10 to 21 years లోపు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు. ఫీమేల్ కూడా సేమ్ అదే పరిస్థితి కనబడుతున్నది. సో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమంది, ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఎంతమంది, హిందూ మాట్లాడే వాళ్ళు ఎంతమంది, హిందీ మాట్లాడే వాళ్ళు. ఇగో పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ విత్ 2 living rooms అక్రాస్ సోషల్ కేటగిరీ, అంటే 2 గదులు మాత్రమే ఉన్న వాళ్ళు ఎంతమంది. ఒక్కొక్క జిల్లాలో మనం చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే 39.5% టోటల్ మనం ఒకసారి లెక్క తీస్తే, సో మొత్తం 39.5% ఓవరాల్ జనాభాలో 2 రూములు కలిగి ఉన్న దాంట్లో నివాసం ఉంటున్నారట. 2 రూమ్స్ ఉన్న దాంట్లో మెజారిటీ జనాభా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఎక్కువ జనాభాలు ఉన్నారు. మీరు చూడండి 41% ఎస్టీలు 2 రూమ్లలో ఉంటున్నారు, 42% ఎస్సీలు 2 rooms ఉంటున్నారు. బీసీ ఆల్ కమ్యూనిటీస్ 40.6% మంది 2 రూమ్ల ఇళ్లలోనే ఉంటున్నారు. సో అంటే ఆల్మోస్ట్ ఎస్సీ, ఎస్టీలతో సమానంగా బీసీలు కూడా అదే 2 రూమ్ల ఇళ్లలో ఉంటున్నట్టు కనబడుతున్నది. అండ్ బీసీఏ, ఇందులో బీసీలో మళ్ళీ సబ్ క్యాస్ట్ తీసుకుంటే బీసీఏ 40.2% మంది 2 rooms ఉన్న ఇళ్లలో నివసిస్తున్నారు. బీసీబీ కూడా 40.2%. బీసీసీ వచ్చేసరికి 33.5%, కొంత తగ్గింది ఇది. బీసీడీ వచ్చి 40.8%, బీసీఈ వచ్చి 41.7%, ఓసీలు 32.3% మాత్రమే 2 రూమ్ల ఇళ్లలో నివసిస్తున్నారు. సో అంటే ఓవరాల్ దాని ప్రకారం చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలే దాదాపు 40% పైన ఉన్న 40% పైన
2 రూమ్స్ ఉన్న దాంట్లోనే నివాసం ఉంటున్నారు. అంటే లగ్జరీ లైఫ్ లేదనమాట. వీళ్ళు లగ్జరీ కాదు అసలు, కనీసం కూడా లేదనమాట. సో నెక్స్ట్ 3 రూములు ఉన్న వాళ్ళు ఎంతమంది? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మొత్తం 13.7% అట టోటల్ పాపులేషన్లో 13.7% మంది, అంటే ఇండ్లు ఉన్న వాళ్ళలో 13.7% మంది 3 రూమ్స్ ఉన్న దాంట్లో నివసిస్తున్నారు. ఇందులో ప్రధానంగా 7.7% ఎస్టీలు ఉన్నారు, 10.1% మాత్రం ఎస్సీలు ఉన్నారు. అంటే జస్ట్ ఓన్లీ 3 రూమ్లు ఉన్న వాళ్ళు టోటల్ ఎస్సీ పాపులేషన్లో 7%. టోటల్ ఎస్టీ పాపులేషన్లో 7%, టోటల్ ఎస్సీ పాపులేషన్లో 10%. బీసీలు జస్ట్ 14.7%. ఓకే, బీసీఏ 12.9, బీసీబీ 16.6, బీసీసీ 20, బీసీడి 14.2. ముస్లింలు అంటే బీసీఈ కిందకి వస్తుంది, దీంట్లో 14.2%. 17.8% ఓసీలు కొంత 3 రూములు ఉన్న ఇళ్లలో నివసిస్తున్నారట. ఇక నెక్స్ట్ 3 లివింగ్ రూమ్స్ అక్రాస్ ఇండియా, మోర్ దెన్ 3 అట. 3 రూములు అంతకంటే ఎక్కువ, అంటే కొంత ఇంకా లావిష్గా నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్న వాళ్ళలో టోటల్ 13.8%. దాంట్లో 10% ఎస్టీలు, 9% ఎస్సీలు. బీసీలు 14%, బీసీల తర్వాత బీసీఏ 11.6, బీసీబీ 16.4, బీసీసీ 23.4, బీసీడీ కదా, బీసీడీ 14.7, బీసీఈ 10.1, ఓసీలు 20.2%. కొంత మెరుగుదల కనబడుతుంది, అంటే వాళ్ళు కొంత గౌరవంతో బతుకుతున్నారన్నది అర్థమవుతున్నది. సో ఇట్లా ప్రతి రిపోర్ట్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, హ్యావింగ్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, ట్యాప్ విత్ ఇన్ ద హౌస్ అక్రాస్ సోషల్ కేటగిరీస్, అంటే ఇళ్లల్లో ట్యాప్ ఉండి నీళ్లు తాగుతున్న వాళ్ళు ఎంతమంది? ఓకే, ఆల్మోస్ట్ అందరూ 78 ఈ మధ్యకాలంలో ఈ డ్రింకింగ్ వాటర్ మీద ఈ మిషన్ భగీరథ అనుకోండి, రకరకాల జల్ జీవన్ మిషన్ అనుకోండి, ఇట్లాంటి వాటి ద్వారా ప్రతి ఇంటికి ఆల్మోస్ట్గా ట్యాప్స్ వచ్చినాయి. సో కాబట్టి అందులో పెద్దగా వేరియేషన్స్ ఏమి లేవు. కాకపోతే డ్రింకింగ్ వాటర్ ఏం తాగుతున్నారు అనేది ఇంపార్టెంట్. ట్యాప్ వాటర్ తాగుతున్నారా, లేకపోతే బయట మినరల్ వాటర్ కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి వస్తుందా, మినరల్ వాటర్ కొనుక్కొని తాగే సిచ్యువేషన్ ఉందా, ఓ హ్యాండ్ పంప్ పబ్లిక్ ట్యాప్ ద్వారా తాగుతున్న వాళ్ళు ఎంతమంది? సో పబ్లిక్ ట్యాప్ ద్వారా తాగుతున్న వాళ్ళలో 12.7% ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు, బీసీలు కూడా 11.3% ఉన్నారు, ఓసీలు కేవలం 5.7% మాత్రమే కనబడుతున్నారు. సో ఎలక్ట్రిసిటీ, ఇంట్లో కరెంటుకి సంబంధించిన దాంట్లో ఎవరెవరు ఈ కరెంటు పొందుతున్నారు అని అంటే, సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవాళ రేపు అందరికి పవర్ ఉన్నది, పవర్ లేని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. 94.2% టోటల్ పర్సంటేజ్ అయితే ఇందులో ఎస్టీలు 88.9, ఇంకా అందులో కొంతమందికి ఇంకా పవర్ లేని జీవితాలు ఇంకా చాలా, అంటే ఇంకా ఇళ్లలో ఎలక్ట్రిసిటీ లేదనమాట. 91.8 ఎస్సీలు, 95.2 బీసీలు, 96.1 ఓసీ, అంటే ఇంకా కొంతమందికి పవర్ లేని కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయని అర్థమవుతున్నది. టాయిలెట్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు ఎంతమంది కేటగిరీ వైజ్గా? సో 86.6% టోటల్ అయితే 68% ఎస్టీలు టాయిలెట్ కలిగి ఉన్నారు. ఎస్టీలు అంటే చాలామందికి ఇంకా అక్కడ వాళ్ళకి టాయిలెట్ సౌకర్యం లేదు. 81.6% ఎస్సీలకు టాయిలెట్ సౌకర్యం ఉన్నది, 89% బీసీలకు ఉన్నది, 94.6% ఓసీలు టాయిలెట్ సౌకర్యాన్ని కలిగి ఉన్నారు వాళ్ళ ఇండ్లలో. అంటే ఇంకా కనీసం ఇళ్లలో వాష్రూమ్స్ కూడా లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. గ్యాస్ ఎట్లా అంటే ఏ గ్యాస్ వాడుతున్నాయి? ఎల్పిజి గ్యాస్ వాడుతున్న వాళ్ళు ఎంతమంది? టోటల్ 92%లో 84.3% ఎస్టీలు గ్యాస్ వాడుతున్నారు ఎల్పిజి, 90.3 ఎస్సీలు గ్యాస్ వాడుతున్నారు. ఎందుకంటే ఇవాళ అందుబాటులోకి వచ్చింది కాబట్టి. అయినా ఇంకా వాడని వాళ్ళు చాలామంది ఉన్నారు, రైట్. 94.3 ఓసీలు గ్యాస్ వాడుతున్నారు, 93.2% బీసీలు గ్యాస్ వాడుతున్నారు. బయోగ్యాస్ వాడుతున్న వాళ్ళు ఎంతమంది? ఇక ఫైర్వుడ్ కట్టెల పొయ్యి వాడుతున్న వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. ఇందులో టోటల్ 5.4% తీసుకుంటే టోటల్ అంటే వాడే వాళ్ళందరిలో దాంట్లో 13.2% మెజారిటీ ఎస్టీలు ఇంకా కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నారు. 6.9 ఎస్సీలు ఇంకా దాన్ని వాడుతున్నారు, 4.5 బీసీలు వాడుతున్నారు. సో ఇట్లా 2.5 ఓసీలు ఇంకా కొంతమంది దాని మీద వంట చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంకా ఈ సమాజంలో వెనకబాటుతనము, పేదరికం అనేది చాలా ఉన్నదని చాలా కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. ఇట్లా మనం వెతుకుతూ ఉంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది. లోన్స్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? ఎనీ లోన్ అన్ని ఇళ్లల్లో లోన్లు తీసుకున్న ఇళ్ళు ఎన్ని అని మనం కనుక గమనిస్తే
టోటల్ 44.4% అయితే 54% ఎస్టీలు లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 46.3% ఎస్సీలు లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, బీసీలు కూడా ఆల్మోస్ట్ 45.4%, ఓసీలు 33.8%. వాళ్ళది ఎంతైనా ఈ పేదరికము ఇలాంటి అంశాలు కొన్ని వచ్చినప్పుడు కొంత తక్కువ శాతమే అక్కడ కనబడుతుంటుంది. ఎందుకంటే వాళ్ళ చేతిలో భూమి ఉన్నది, వాళ్ళ చేతిలో వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉంది, రాజకీయం అంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి సో వాళ్ళకి అడ్వాంటేజ్గా మారుతున్నది. సో ఎట్లాంటి లోన్లు తీసుకున్నారు ఏంటి అన్నది కూడా మనం డీటెయిల్గా ఈ రిపోర్ట్స్లో చూడవచ్చు. నెక్స్ట్, పర్సంటేజ్ స్టడీడ్ అమాంగ్ 6 to 29 years ఏజ్ పర్సన్స్ అక్రాస్ సోషల్ కేటగిరీస్. సో చదువుకున్న వాళ్ళు ఎంతమంది అని అంటే 6 to 29 yearsలో 92.8%లో 89.7% ఎస్టీలు, 93.4% ఎస్సీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో 91% ఓసీలు ఇక్కడ మనకు కనబడుతున్నారు, 90.9% బీసీల లెక్క మనకు కనిపిస్తూ ఉన్నది. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది? ఓసీలే ఉన్నారు, 3.1%, వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ కనబడుతున్నది. అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇది చాలా బిగ్ ఇన్ఫర్మేషన్ కింద మనం చెప్పాలి. ఎందుకంటే విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది, గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్కి ఎవరు వెళ్తున్నారు, ప్రభుత్వాలు బడ్జెట్ ఎందుకు కేటాయించట్లేదు, ఎవరు ఆ స్కూళ్ళకి వెళ్తున్నారు? మీరు చూడండి, టోటల్ 59.4% టోటల్ అన్ని స్కూళ్ళకి, ప్రైవేటు ప్రభుత్వ అన్ని స్కూళ్ళకి వెళ్తున్న వాళ్ళలో 59.4% పిల్లలు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన స్కూళ్ళకి వెళ్తుంటే అందులో 74.7% మంది ఎస్టీల పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు, 71.4% పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు, 58.8% బీసీల పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు. అందులో బీసీఏ, బీసీడి ఈ కేటగిరీ మనం డీటెయిల్గా చూడొచ్చు. 32.6% మాత్రమే ఓసీలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్, అంటే రెండు రెట్లు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారు అన్నది ఈ లెక్కల ద్వారా మనకు అర్థమవుతున్నది. సో దట్టు ఓసీల్లో కూడా ఇంకా కొంతమంది వెనకబడిన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఇంకా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్న సందర్భం కనబడుతున్నది. ఎందుకంటే డబ్బులున్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పంపించాలని ఎందుకు అనుకుంటారు? గవర్నమెంట్ స్కూల్లో కనీస వసతులు లేవు, విద్య సరిగ్గా లేదు, టీచర్స్ సరిగ్గా లేరు, రిక్రూట్మెంట్ లేదు, విద్యా వ్యవస్థ ఎట్లుంది తెలంగాణలో మనకు తెలుసు కదా. సో నెక్స్ట్, సో ఎవరెవరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఏజ్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అన్న డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ ఇల్లిటరేట్స్ అమాంగ్ అడల్ట్ పాపులేషన్ 15 years అండ్ ఎబో ఏజ్. అంటే చదువుకోని వాళ్ళు 15 years కంటే ఎబో ఏజ్ ఉన్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఎంతమంది? జిల్లాల వారీగా, క్యాస్ట్ వారీగా టోటల్ 29.5% తీసుకుంటే ఆల్ జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఎంత ఉన్నారో మనకు కనబడుతున్నది. ఇందులో 42.9% ఎస్టీలు ఉంటే 32.9% ఎస్సీలు ఉన్నారు. అసలు ఎంత దారుణం చూడండి. అంటే ఇంకా 15 years పైన ఉన్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ఇల్లిటరేట్స్, అక్షరాస్యత లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి. మీరు జిల్లాల వారీగా మీరు చూడండి. పైన ఆదిలాబాద్లో 31.7%, అందులో 31.7% 15 years అండ్ ఎబో ఏజ్ వాళ్ళు చదువుకోని వాళ్ళు ఉన్నారు ఆదిలాబాద్లో. ఎంత దారుణమైన రిపోర్ట్ చూడండి. ఇది 31.7% అందులో చదువుకోని వాళ్ళు ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో, ఇందులో 39% ఎస్టీలు, 31% ఎస్సీలు, బీసీలు అందరు కలుపుకుంటే 28% చదువుకోని వాళ్ళు ఉన్నారు. అలా బీసీ సబ్ క్యాస్ట్ కూడా తీసుకుంటే 35.5% బీసీఏ, 25.9% బీసీబీ, 6.1 బీసీసీ, 30.3 బీసీడి చదువుకోని వాళ్ళు. బీసీఈలో 24.7, ఓసీలకు వచ్చేసరికి 18.5%. అంటే అందులో కూడా కొంతమంది చదువుకోని వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఒక్కొక్క జిల్లా లెక్కలు తీస్తే టోటల్గా 29.5 యావరేజ్ కింద తీసుకుంటే అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం తెలంగాణ అంతా 29.5% మంది 15 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ఉంటే అందులో 42% ఎస్టీలు ఉన్నారు, 33% ఆల్మోస్ట్ ఎస్సీలు ఉన్నారు, 29.2% ఆల్ బీసీ కమ్యూనిటీస్లో ఉన్న పిల్లలు ఉన్నారు అబోవ్ 15 years. అందరూ 15 years ఎబో అంటే ఆయన చనిపోయేంత వరకు ఉన్న వాళ్ళ లెక్క అందరిది, వృద్ధుల లెక్క కూడా తీసుకున్నారు. మీరు చదువుకున్నారని అడిగితే 29.2% బీసీలు చదువుకోలేదు. ఇందులో సబ్ క్యాస్ట్ బీసీఏ 33.2, బీసీబీ 25.2, బీసీసీ 11.8, బీసీడి 33.1, బీసీఈ 22.8. అండ్ ఓసీల విషయానికి వస్తే బ్రాహ్మణులు కావచ్చు, రెడ్లు కావచ్చు, కోమట్లు కావచ్చు, కమ్మ, ఇంకా రకరకాల కమ్యూనిటీలు ఉన్నాయి కదా, అందరిది చూస్తే 19.1% అందులో చదువుకోని వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఎక్కువగా ఇల్లిటరేట్లు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారంటే
ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇందులో ఎక్కువగా కనిపిస్తారు. అండ్ ముస్లిం మైనార్టీల్లో కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు. పర్సంటేజ్ ఆఫ్ లిటరేట్స్ వితౌట్ ఫార్మల్ స్కూలింగ్ అమాంగ్ అడల్ట్ పాపులేషన్ 15 years అండ్ అబోవ్ అట. సో వాళ్ళ లెక్క కూడా చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఉన్నది. అంటే స్కూల్కి వెళ్లకుండా ఇదైన వాళ్ళు. పర్సంటేజ్ ఆఫ్ ప్రైమరీ కంప్లీటెడ్ అమాంగ్ అడల్ట్ పాపులేషన్, అంటే కేవలం ప్రైమరీ స్కూల్ వరకే చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత. మిడిల్ కంప్లీటెడ్ అంటే జస్ట్ ఓన్లీ 7th 8th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు ఎంతమంది. సెకండరీ కంప్లీట్, లోయర్ సెకండరీ కంప్లీటెడ్, 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అన్ని జిల్లాల్లో మొత్తం అంతా ఓవరాల్ పర్సంటేజ్ 14.5 అయితే, ఎస్టీలు 10th కంప్లీట్ చేసిన వాళ్ళు 9.9 అయితే, ఎస్సీలు 13.9, బీసీలు 15.7, ఓసీలు 14.3. 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా. సో ఇట్లా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంత, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంత. పర్సంటేజ్ ఆఫ్ 6 to 29 years ఏజ్ పాపులేషన్ స్టడీడ్ ఇన్ తెలుగు మీడియం, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది. తెలుగు మీడియంలో టోటల్ 35.3% అన్ని 33 జిల్లాల్లో లెక్కలు తీస్తే అందులో 50% ఎస్సీ ఎస్టీలు తెలుగు మీడియంలోనే చదువుకున్నారు. అంటే ఎస్టీల్లో ఇప్పటివరకు చదువుకున్న వాళ్ళంతా 50% తెలుగు మీడియమే. 46.6% ఎస్సీలు తెలుగు మీడియమే. 33.9% బీసీలు, అన్ని బీసీల్లో అంత పర్సంటేజ్ 34% తెలుగు మీడియమే. జస్ట్ ఓన్లీ 12.9% ఓసీలు మాత్రమే తెలుగు మీడియం చదువుకున్నారు. మిగతా వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం, ఆ పై చదువు ఇంకొక ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళే ఉన్నారు. జస్ట్ ఓన్లీ 12.9%. సో బీసీఈలో ఎందుకు 14.2 ఉందంటే వీళ్ళు ఉర్దూ మీడియం వైపు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి తెలుగులో ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు అక్కడ. చూసినప్పుడు ఇక్కడ ఓసీలో ఆల్మోస్ట్ 12.9% మాత్రమే తెలుగు మీడియంకి వెళ్ళిన వాళ్ళు కనబడుతున్నారు. సో ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఎంతమంది. ఇంగ్లీష్ మీడియం అయితే ఓవరాల్ 60.5% తీసుకుంటే 48.8% ఎస్టీలు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు. ఇందులో 51.9% ఎస్సీలు చదువుకున్నారు. 79.6% ఓసీలు తెలుగు మీడియం చదువుకున్నారు. అంటే మనం ఎక్కడ ఉన్నామో చూడండి ఒక్కసారి. నెక్స్ట్ ఉర్దూ మీడియం చదువుకున్న వాళ్ళలో సో చాలా తక్కువ రేషియో ఉంటుంది. ఇక్కడ మనకి బీసీఈలో ఉన్న ముస్లిమ్స్ ఉన్నారు కదా, బీసీఈలో ఉన్న వాళ్ళు 18.47%. సో వీళ్ళు ఉర్దూ మీడియం స్కూల్లోకి వెళ్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ చదువుకున్నారు. సో ఇక్కడ బీసీలు 3.6, ఉర్దూ చదువుకున్న వాళ్ళు 3.5, ఓసీలు కూడా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు 0.1, 0.1. నెక్స్ట్ ఇంకా అదర్ లాంగ్వేజెస్ ఏంటి ఇదంతా మనకు కనబడుతుంది. సో పర్సంటేజ్ ఇన్ పాపులేషన్ ఆల్ ఏజెస్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆర్ ఎంప్లాయీస్ అక్రాస్ సోషల్ కేటగిరీస్. అంటే వీళ్ళంతా ఉద్యోగులు అనమాట, గవర్నమెంట్ ఎంప్లాయీస్, నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఆల్ ఎంప్లాయీస్ అనమాట, ప్రొఫెషనల్స్. సో ఇందులో 16% కనుక మనం తీసుకుంటే టోటల్ పాపులేషన్లో 20.6% ఎస్టీలు, 12.1% ఎస్సీలు, జస్ట్ 14.7% మాత్రమే బీసీలు ఉన్నారు. ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు బీసీలు. ఇక్కడ 22.1% ఓసీలు ఉన్నారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏదో చిన్న పని పెట్టుకొని ఇంకో రకంగానో బిజినెస్ చేసుకుంటూ బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న దాని విషయంలో టోటల్ 5.5% టోటల్ ఉంటే ఇందులో 3.1 ఎస్టీ, 4.1 ఎస్సీ, 6.3 బీసీ, 5.9 ఓసీ. సో అండ్ కొంతమంది బిజినెస్ ఆర్ రియల్ ఎస్టేట్లో ఎంగేజ్ అయిన వాళ్ళు ఎంతమంది టోటల్ పాపులేషన్లో, ఇందులో చాలా తక్కువ ఉంటారు ఎస్సీలు ఎస్టీలు. కానీ 0.14% ఎస్టీ అయితే 0.19% ఎస్సీ, 0.40% బీసీలు, 1.36% ఓసీలు ఉన్నారు. సో డైలీ వేజ్ వర్కర్స్లో 27% ఎస్టీలు 30% ఎస్సీలు ఉన్నారు. అంతా వీళ్ళే ఉంటారు కదా, మన వాళ్ళే ఉంటారు. 21.3% బీసీలు ఉన్నారు. జస్ట్ 7.8% మాత్రమే డైలీ లేబర్ కింద ఓసీలు పనిచేస్తున్నారు. డైలీ వేజ్ వర్కర్లు, నాట్ ఓన్లీ లేబర్, డైలీ వేజ్ వర్కర్స్ లాగా. రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆల్ ఏజ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఎక్కడెక్కడ అంటే 0.27% ఎస్సీ, ఎస్టీ 0.64% ఎస్సీ, 0.69% ఎవరున్నారు ఓసీ, మన బీసీలు ఉన్నారు. 1.87% ఓసీలు ఉన్నారు. ఉద్యోగాల్లో వాటా కూడా వాళ్ళది ముందు నుంచి ఎక్కువ శాతం కాబట్టి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా వాళ్ళే ఉన్నారు. సో అన్ఎంప్లాయిడ్ యూత్ చూడండి, పర్సంటేజ్ ఇన్ పాపులేషన్ ఆల్ ఏజెస్ హూ ఆర్ అన్ఎంప్లాయిడ్ అక్రాస్ సోషల్ కేటగిరీస్. ఏజ్తో సంబంధం లేకుండా మొత్తం ఉన్న నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారంటే టోటల్ 8.4% తీసుకుంటే ఉన్న పాపులేషన్లో 5.7% ఎస్టీలు, 8.6% ఎస్సీలు, 8.7% ఓసీ, బీసీలు, 8.9% సమానంగా ఆల్మోస్ట్ అన్ని ఇది ఎవరు మన
ఓసీలు ఉన్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ అనమాట ఇది. నెక్స్ట్ యూత్ అనే కాదు, అందరూ పెన్షనర్స్, వీటికి సంబంధించిన లెక్క. హూ ఆర్ categorized as others across social categories. Next, adult population, who are professionals or employees. Government employees, purely government employees. Percentage of workforce who are government employees. 4.7 total population lo government employees. 3.4% STలు ఉన్నారు. 4% SCలు ఉన్నారు. 4% మాత్రమే బీసీలు ఉన్నారు. 3.4 ST, 4% SC, 4% బీసీ. ఇందులో 9.4% ఓసీలు ఉన్నారు. అంటే ఎస్సీ ఎస్టీల కంటే ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారంటే ఓసీలు ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఓవరాల్ పాపులేషన్లో ఎవరి వాటా ఎంత? 90% పైన ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు. వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 4%, 4.5% ఎంత ఉన్నది. ఉద్యోగాలు ఎంత? 9.4%. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. చాలామంది అంటారు కదా, రిజర్వేషన్లు ఎందుకు, దేనికోసం అని మాట్లాడుతుంటారు కదా. సో వాళ్ళ కోసం ఈ లెక్క పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎంతమంది? ప్రైవేట్లో కూడా మనకి ఏమైనా వాటా ఉందా అంటే చూడండి ఒక్కసారి. టోటల్ 9.6లో 3.1% మాత్రమే ఎస్టీలు, 7.2% ఎస్సీలు, 8.8% బీసీలు, 21.9% ఓసీలు ఉన్నారు ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా. Percentage of workforce who are outsourcing or contract employees, including అంగన్వాడీ అండ్ ఆశా వర్కర్స్తో కలిపి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఎంతమంది ఉన్నారు అని లెక్కలు తీస్తే టోటల్ 1.2లో 1.3% ఎస్టీలు, 2% ఎస్సీలు, 1% ఓసీలు, 1% బీసీలు. పర్సంటేజ్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ లేబర్ అక్రాస్ సోషల్ కేటగిరీ. అగ్రికల్చర్ లేబర్ కింద ఎంతమంది ఉన్నారు, రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు అని అంటే ఒక్కసారి చూడండి. ఇది చాలా భయంకరమైన రిపోర్ట్. ఇది టోటల్ 30.5%లో టోటల్ పర్సంటేజ్లో రైతు కూలీల్లో 42% ఎస్టీలు ఉన్నారు. వ్యవసాయ కూలీలు ఎవరున్నారు? 42% ఎస్టీలు ఉన్నారు. అంటే ఇక్కడ వ్యవసాయ కూలీలు అంటే ఎవరు? భూమి లేని నిరుపేదలే వ్యవసాయ కూలీలు అవుతారు కదా. 42% ఎస్టీలు ఉంటే, 44.5% ఎస్సీలు ఉంటే, 28.4% బీసీలు ఉంటే, దాంట్లో మళ్ళీ బీసీఏ 30.4, బీసీబీ 25.5, బీసీసీ 8.5, బీసీడి 33.5, బీసీడి 16.2. ఓవరాల్ బీసీలేమో 28.4% వ్యవసాయ కూలీల కింద ఉన్నారు. ఓసీలు ఎంతమంది ఉన్నారు? రెడ్లు కానీ, బ్రాహ్మణులు కానీ, కోమట్లు కానీ, చౌదరులు కానీ వీళ్ళంతా కలుపుకుంటే 9.6% మంది మాత్రమే వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. అంటే వాళ్ళ చేతిలో భూమి ఉన్నది. వాళ్ళ చేతిలో భూమి ఉన్నది కాబట్టి వాళ్ళు వ్యవసాయ కూలీల కింద, అగ్రికల్చర్ లేబర్ కింద రారు కదా. చూడండి, అంటే అదే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది అంటే ఈ టోటల్ ఎకానమీ అనేది ఉత్పత్తి వర్గాలు ఎవరు, ఆ ఉత్పత్తి అయినటువంటి వచ్చినటువంటి డబ్బు ఎవరి చేతిలోకి వెళ్తుంది, ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వానికి వచ్చిన సొమ్ము ఎవరి చేతిలోకి వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు రైతు భరోసా ఉన్నది. రైతు భరోసా ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఈ 42% ఎస్టీలకు కానీ, 44.5% ఉన్న ఎస్సీ లేబర్కి కానీ, 28.4% ఉన్న బీసీ లేబర్కి కానీ ₹1 రైతు భరోసా కింద రాదు. ఎందుకంటే వ్యవసాయ కూలీలు, వీళ్ళకి భూమి లేని నిరుపేదలు వీళ్ళంతా. రెడ్లలో కూడా ఉన్నారు 9.6%, రెడ్లు, మిగతా వర్గాలు. ఆ 9.6లో రెడ్ల శాతం ఎంత అంటే కొంత నామినల్గా ఉంటుంది. అందులో కూడా ఉండొచ్చు, నామినల్గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ వర్క్లో ఎంతమంది ఉన్నారు, అని లెక్కలు తీస్తే అంతా లేబర్గా పనిచేసే వాళ్ళు వీళ్ళు. బీడీ వర్కర్లు ఎంతమంది ఉన్నారు, అన్న దానికి సంబంధించిన లెక్క కూడా ఇక్కడ కనబడుతున్నది. అండ్ దెన్ నెక్స్ట్, ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది, డైలీ వేజ్ లేబర్. పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ ఓన్డ్ ఎనీ ల్యాండ్ అక్రాస్ సోషల్ కేటగిరీస్. ఓన్ ల్యాండ్ కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది? ఇది మరి ఏం లెక్కనో ఇది. ఓన్డ్ ఎనీ ల్యాండ్ అట. మరి ఎనీ ల్యాండ్ అంటే ఏం ల్యాండ్? ఇది తేడా ఉన్నది. పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ విత్ పట్టా ల్యాండ్ అక్రాస్ సోషల్ కేటగిరీస్. సో వాళ్ళ కమ్యూనిటీ ప్రకారం చూస్తే 16.3% ఎస్టీలకి, 11% ఎస్సీలకి, 13.5% బీసీలకి, 11.8% ఓసీలకు కలిగి ఉన్నదని చెప్తున్నారు. ఇది ఎట్లా, ఏ లెక్కనిది? అసైన్ ల్యాండ్లు ఎంతమంది చేతిలో, ఎవరి చేతిలో ఉన్నాయి? అసైన్ ల్యాండ్స్ అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కువగా ఇచ్చేవి. కొంతమంది ఓసీల చేతిలో కూడా కొంత భూమి ఉంటుంది. ఫారెస్ట్ ల్యాండ్. పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ విత్ డ్రై ల్యాండ్ అట, ఇది ఎవరి చేతిలో ఉన్నది? వెట్ ల్యాండ్
సో టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ అనమాట. ఒక దాంట్లో సో టోటల్ ఓవరాల్ ల్యాండ్ చూస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఒక భాగం అయితే, ఇది వెరైటీస్ ఆఫ్ ల్యాండ్ అనమాట. ఫాలో ల్యాండ్, లీజ్డ్ ఇన్ ల్యాండ్, పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ విత్ ల్యాండ్ హ్యావింగ్ లిఫ్ట్ ఇరిగేషన్. సో ఈ ఎత్తిపోతల పథకాలు వీటి ద్వారా సాగులో ఉన్న భూములు ఎవరెవరి చేతిలో ఉన్నాయి. సో ఇది కేటగిరీ వారీగా డివైడ్ చేశారు. మొత్తం ఓవరాల్ భూమి ఎంత అన్నదాన్ని లెక్క మనకి ఉంటే ఇంకా క్లారిటీ వస్తుంది. మనవాడ వ్యవసాయ కూలీలు ఎంతమంది అన్నది చూసిన దగ్గర మనకు ఒక క్లారిటీ ఉన్నది. సో ఇరిగేషన్ సోర్స్ ఏంది, వ్యవసాయం సాగు చేసుకుంటున్న వాళ్ళకి ఇరిగేషన్ సోర్స్ ఏంటి. సో మైగ్రేట్, పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ మైగ్రేటెడ్ టు అదర్ కంట్రీస్ ఆర్ స్టేట్స్, సోషల్ కేటగిరీ వైజ్గా. సో అదర్ స్టేట్స్లో ఉంటున్న వాళ్ళు, అదర్ కంట్రీస్లో ఉంటున్న వాళ్ళు. సో అదర్ కంట్రీస్లో ఉంటున్న వాళ్ళు ఎవరన్నా మన లెక్కలు తీస్తే ఇవి అదర్ కంట్రీస్. సో ఆల్మోస్ట్ టోటల్ వెళ్తున్న వాళ్ళు 60% కనుక మనం తీసుకుంటే 26% ఎస్టీలు అదర్ కంట్రీస్కి వెళ్తున్నారు, 45% ఎస్సీలు ఉన్నారు, 66.2% బీసీలు ఉంటే 77.8% మంది ఓసీలు అదర్ కంట్రీస్కి వెళ్తున్నారు రకరకాల వాటితోటి చదువుకోవడానికో లేకపోతే ఇంకో దానికో. సో యూకేకి పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ మైగ్రేటెడ్ టు యూకే, యూరప్కి వెళ్తున్న వాళ్ళు. ఇట్లా టోటల్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఇందులో మనకి ఫస్ట్ వాల్యూమ్ నెంబర్ 1లో మనకు కనబడుతుంది. సో ఉద్యోగాల కోసం వెళ్తున్న వాళ్ళు ఎంతమంది, లేకపోతే చదువుకోవడానికి వెళ్తున్న వాళ్ళు, హయ్యర్ స్టడీస్ కోసం వెళ్తున్న వాళ్ళు ఎంతమంది. ఒకసారి చూడండి, పర్సంటేజ్ ఆఫ్ మైగ్రేటెడ్ ఫర్ పర్సూయింగ్ హయ్యర్ స్టడీస్ ఫ్రమ్ దోస్ మైగ్రేటెడ్ అబ్రాడ్. అంటే ఉన్నత చదువుల కోసం అమెరికా కానీ, యూరప్ కానీ, లేకపోతే ఇంకా లండన్ కానీ ఇట్లాంటి కంట్రీస్కి వెళ్తున్న వాళ్ళలో 27.3 ఓవరాల్ పర్సంటేజ్లో 17.3% మాత్రమే ఎస్టీలు అబ్రాడ్ ఉన్నత చదువుల కోసం పోతున్నారు. 19% ఎస్సీలు ఉన్నత చదువుల కోసం పోతున్నారు. 21.6% బీసీలు ఉన్నత చదువుల కోసం పోతున్నారు. 43.7% ఓసీలు ఉన్నత చదువుల కోసం పోతున్నారు. అంటే మనం ఉన్నత చదువులు చదువుకోవడానికి మన దగ్గర డబ్బులు లేవు, తాకట్టు పెట్టడానికి భూమి లేదు, ఏమీ లేదు. కాబట్టి లోన్స్ కూడా మనకి రావడం కష్టం. కాబట్టి ఎందుకంటే కూలీలుగా ఉన్న వాళ్ళకి భూమి లేనప్పుడు లోన్లు ఎట్లా వస్తాయి, రావు కదా. సో ఇవన్నింటి నేపథ్యంలో వాళ్ళే ఎక్కువగా మైగ్రేట్ అవుతూ అదర్ కంట్రీస్కి వెళ్తున్నారు చదువుకోవడానికి కానీ ఇంకేదైనా చేయడానికి కానీ. సో రిజర్వేషన్స్ ద్వారా లబ్ధి పొందుతున్నారా, ఎంత శాతం. సో ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ శాతం వాళ్ళని బట్టి, అండ్ బీసీ రిజర్వేషన్, ఓసీలు ఈ మధ్యకాలంలో వచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, వీటి ద్వారా వాళ్ళకి జరిగిన లాభం ఎంతమంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఉద్యోగాలు పొందినారు, ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం దక్కింది. ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్స్లో చాలా క్లియర్గా రాయడం జరిగింది. సో ఇది వాల్యూమ్ నెంబర్ 1 అనమాట. వాల్యూమ్ నెంబర్ 1లో బేసిక్ ఇన్ఫర్మేషన్, టోటల్ పాపులేషన్ ఎంత, కులాలు ఏంటి, ఆయా కులాల్లో ఎంత జనాభా ఉంది, జిల్లాల వారీగా ఉన్న రిపోర్ట్ ఏంటి. సో ఇదంతా కూడా వాల్యూమ్ నెంబర్ 1లో చాలా డీటెయిల్డ్గా పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ వాల్యూమ్ నెంబర్ 2 విషయానికి వస్తే మనం నెక్స్ట్ వీడియోలో ఆ వాల్యూమ్ నెంబర్ 2కి సంబంధించిన డీటెయిల్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఈ వాల్యూమ్ నెంబర్ 2 వచ్చేసరికి వాల్యూమ్ నెంబర్ 2లో షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ థ్రైస్ యాజ్ బ్యాక్వర్డ్ యాజ్ జనరల్ క్యాస్ట్. మిగతా అన్ని కులాలతో కంపేర్ చేస్తే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మూడు రెట్ల ఎక్కువగా, అంటే 3% ఎక్కువగా వాళ్ళు పేదరికంలో మగ్గుతున్నారన్నది, మోస్ట్ బ్యాక్వర్డ్ అన్నది ఈ రిపోర్ట్ చెప్తున్నది. 135 క్యాస్ట్ అకౌంటింగ్ ఫర్ 67% ఆఫ్ పాపులేషన్ మోర్ బ్యాక్వర్డ్. ఇంతకంటే ఏం కావాలి, 135 కులాలు, ఆ 135 కులాల టోటల్ పాపులేషన్ 67%, టోటల్ జనాభాలో 67% మోస్ట్ బ్యాక్వర్డ్లో ఉన్నారని చెప్తున్నది. ఈ ఎక్కడి బంగారు తెలంగాణ, ఎక్కడ రైజింగ్ తెలంగాణ. 99% ఆఫ్ ఎస్టీస్, 97% ఆఫ్ ఎస్సీస్, 71% ఆఫ్ బీసీస్ మోర్ బ్యాక్వర్డ్ దెన్ రెస్ట్. మిగతా అన్ని కులాలతో కంపేర్ చేస్తే 99% ఎస్టీలు, 91% ఎస్సీలు, 71% బీసీలు వెనకబడి ఉన్నారు. ఇంకా లిస్ట్ ఆఫ్ 135 క్యాస్ట్ దట్ ఆర్ మోర్ బ్యాక్వర్డ్ దెన్ స్టేట్ యావరేజ్. సో ఇట్లా దానికి ర్యాంకింగ్స్ ఇచ్చినారు. 56 మేజర్ క్యాస్ట్లకి సిబిఐ అనే ఒక ర్యాంకింగ్ ఇచ్చినారు. సో ఇవన్నీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్ ఏంటి, షేర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అటైన్మెంట్ అక్రాస్ పారామీటర్స్ ఏంటి, ఇట్లా టోటలీ ఈ వాల్యూమ్ నెంబర్ 2లో మనం చాలా క్లియర్గా చూడొచ్చు. విమెన్ స్టడీడ్ బిలో 10th క్లాస్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు, గర్ల్ చైల్డ్ మ్యారేజెస్, ఇవన్నీ కూడా మనం వాల్యూమ్ నెంబర్ 1లో చాలా డీటెయిల్డ్గా చూడొచ్చు. సో మనం నెక్స్ట్ వీడియోలో ఈ వాల్యూమ్ నెంబర్ 2లో ఉన్న కులగణన సర్వే, వాల్యూమ్ నెంబర్ 2లో ఉన్న అంశాలు డిస్కస్ చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.